బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం చెందిందని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోపి అన్నారు. బీసీ బంద్ సందర్భంగా ప్రభుత్వం విత్ ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బీసీ బిల్లు రాష్ట్రపతి గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండగా బీజేపీ ఎంపీలు సహకరించడం లేదని విడ్డూరంగా ఉందన్నారు. అమలు కాని హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. బీసీ అయిన మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్తే సదరు బీసీగా ఆది శ్రీనివాస్ స్పందించలేదన్నారు. రోజున ఏదైతే బీసీ సంఘాలన్నీ బంద్ ప్రకటించినాయో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పి దాంట్లో భాగంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన సమయంలో భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యే ఆ తీర్మానానికి అనుకూలంగా తీర్మానం చేసిండ్రు. దాని తర్వాత ఎంపీలే సహకరిస్తలేరని చెప్పి గౌరవ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ విప్ గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఒకరోజు ముందు కూడా ఈ బీసీ సంఘాలు ఏవైతే ధర్నా చేస్తున్నాయో అన్ని పార్టీలను ఆహ్వానించారు. కానీ బంద్ కంటే ఒక్కరోజు ముందే ఈ డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారి సమక్షంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. బంద్ కంటే ముందే వీళ్ళు డిక్లేర్ చేసేస్తారు భారతీయ జనతా పార్టీ దీన్ని ఆమోదిస్తలేదండి. గవర్నర్ దగ్గర బిల్ ఆగింది అంటున్నారు, రాష్ట్రపతి దగ్గర బిల్ ఆగిందండి. మా 8 మంది ఎమ్మెల్యేలు మీకు అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు కనుకనే మీరు జీవో చేయగలిగింది. మా 2 మంత్రులలో బండి సంజయ్ కుమార్ గారు సిరిసిల్ల గ్రౌండ్లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాత్రికేయ మిత్రుల సమక్షంలో చెప్పింది 42%కి 42% బీసీలకే అయితే 10% ముస్లింలకు కాకుండా 42%కి